యూట్యూబ్ మీడియా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఇందులో భూకుంభకోణాలు ఇవి అవి జరిగినాయని ఎత్తినప్పుడు దాని గురించి మేము అడిగినాం. అనుముల మహానందరెడ్డి అనే ట్రెజరర్ ఉన్నాడు ఇంట్లో. మరి అనుముల రేవంత్ రెడ్డి గారు ఈ అనుముల మహానంద రెడ్డి వాళ్ళిద్దరిది కలిసి మంచి అలైబలై చేసుకుంటున్న ఫోటో అది పెట్టి మరి ఎవరు కాపాడుతున్నారు ఈయనని, మిగతా కార్యవర్గ సభ్యులు అరెస్ట్ అవుతారు, ఈయన ఎందుకు అయితే లేడు ఇన్ని కోట్ల కుంభకోణం అని అంటే దాని మీద దబాయించి కేసు. అందులో చేసిన కుంభకోణం వాళ్ళు జైలుకు పోతే అది ప్రశ్నించినందుకు అది కేసు. మళ్ళా ఈ రకరకాల ఫేక్ సర్క్యులర్ వాళ్ళే పోస్ట్ చేస్తారు, కేసులు వేస్తారు. ఇవాళ ఏం హామీలు పూర్తి చేసిరు చెప్పండి. బూడిద స్కామ్ అని పాడి కౌశిక్ రెడ్డి గారు అడిగారు, వారి మీద కేసు. సమాధానం చెప్పాలి కదా. 10:30కు హైదరాబాద్ నగరంలో 10:30 తర్వాత ఎవరు తిరగొద్దు అని పోలీసులే అనౌన్స్మెంట్ చేశారు. కాంగ్రెస్ అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది, కానీ దాని గురించి మాట్లాడేసరికి ఏంది అని తిరగబడేసరికి ఇది తప్పు ప్రచారం చేస్తున్నారు, మళ్ళీ కేసులు వేస్తాము అని చెప్తారు. ఆఖరికి దారుణం ఏంటంటే మమ్మల్ని వదిలేయండి, జర్నలిస్టులు రేవతి గారు విద్యుత్ కోతల గురించి వారు ట్వీట్ చేసినందుకు వారి మీద కేసు. సో ఇవాళ ఇక్కడ ప్రజాపాలన కాదు, ఇంద్రమ్మ పాలన కాదు, పూర్తిగా ఎవ్వరు ప్రశ్నించొద్దు అని రేవంత్ రెడ్డి గారు అట్లాంటి తత్వంతోనే ఇవాళ ఒకటేమో స్కాములు జరుగుతున్నాయి, వాటిని అన్నింటినీ కప్పిపుచ్చడానికి ఎవరన్నా ప్రశ్నిస్తే చాలు కేసు పోలీసులు. ఇవాళ మోదీ గారిని అంటారు కదా ఈడీ, ఐటీ, సిబిఐ, ఇక్కడ కూడా ఆర్టీసీ వాళ్ళని ఏమని అడిగినా వీళ్ళే కేసు వేపిస్తారు. విద్యుత్ కోతల గురించి అంటే కేసులు వేపిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటికి వస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్వీట్ చేస్తారు. కరెంటు డిపార్ట్మెంట్కి కరెంటు పోయిందని ట్వీట్ చేస్తే జర్నలిస్టు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం జరిగింది అని అడుగుతారు. అంటే సంస్థలను చిన్న మోదీ కూడా బడాబాయి, చోటాబాయి, ఈ చోటాబాయి ఎట్లా వాడుకుంటుండో అర్థమవుతున్నది.